నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. వెనిజులా డెత్ మిస్టరీ, 2 భూకంపాలు, లక్షల మంది మృతి, తెర వెనుక జియో పాలిటిక్స్. అమెరికా గురిపెట్టిన దేశంలో ప్రకృతి ప్రళయం, అధ్యక్షురాలి సంచలన ప్రకటనతో ప్రపంచం షాక్. సూపర్ పవర్స్ కన్నుపడ్డ వేళ శాపమైన చమురు సామ్రాజ్యం. వెనిజులాలో అసలు ఏం జరుగుతుంది? వినాశనం, అత్యవసర స్థితి, శిథిలాల కింద వేలాది ప్రాణాలు, వెనిజులాను ముంచేసిన మహా విపత్తు. అంతర్జాతీయ వేదికపై అత్యంత వ్యూహాత్మకమైన చమురు సంపదతో తొలతీగే ఒక దేశం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యాల ఆంక్షలతో దశాబ్దాలుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ప్రకృతి కూడా కనికరించలేదు. బ్యాక్ టు బ్యాక్ వచ్చిన 2 భారీ భూకంపాలు ఆ దేశ ఊపిరిని ఆపేశాయి. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. లక్షల మంది చనిపోయి ఉండవచ్చనే భయంకర అంచనాలు వస్తున్నాయి. మరి తాత్కాలిక దేశాధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కేవలం ప్రకృతి సృష్టించిన బీభత్సమేనా, లేక ఈ విపత్తు వెనుక దెబ్బతిన్న కమ్యూనికేషన్ వ్యవస్థల వెనుక అంతర్జాతీయ శక్తుల జియో పాలిటిక్స్ ఏమైనా దాగున్నాయా? డీటెయిల్గా చూద్దాం. తెల్లవారుజాము సమయం, అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న వేళ భూమి పొరల్లోంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. వెనిజులా రాజధాని కారకాస్కు పశ్చిమంగా 284 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఫెలిపే ఒక్కసారిగా ఊగిపోయింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం లాటిన్ అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. మరి ఆ షాక్ నుంచి కోలుకోకముందే కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే యుమారే పరిసర ప్రాంతాల్లో మరో ఘోర విపత్తు సంభవించింది. ఈసారి తీవ్రత ఏకంగా 7.5. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేల ప్రకారం కేవలం 15 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రాలు ఉండడంతో వినాశనం ఊహించని స్థాయిలో జరిగింది. కాంక్రీట్ కట్టడాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఆధునిక నగరాలు చూస్తుండగానే శిథిలాల కుప్పలుగా మారిపోయాయి. మరోవైపు ఈ ఘోర విపత్తు వెనిజులా రాజకీయాల్లో అంతర్జాతీయంగా భూభాగంలో పెను సంచలనాలను దారితీస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉండి కూడా అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల వెనిజులా దశాబ్దాలుగా నలిగిపోతుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో సంభవించిన ఈ ప్రళయం దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. తాత్కాలిక దేశాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ జాతీయ టెలివిజన్ వేదికగా దేశ ప్రజల ముందుకు వచ్చారు. అత్యంత భారమైన హృదయంతో ఆమె దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. శిథిలాల కింద వేలాది మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఖచ్చితమైన మృతుల సంఖ్యను చెప్పలేమని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కానీ అమెరికాకు చెందిన నిపుణుల అంచనా ప్రకారం మరణాల సంఖ్య 10,000 నుండి 1,00,000 దాటే ప్రమాదం ఉందని తెలుస్తుంది. ఇక్కడే అసలైన జియో పొలిటికల్ సస్పెన్స్ మొదలవుతుంది. భూకంపం వచ్చిన వెంటనే దేశంలో కమ్యూనికేషన్స్ నెట్వర్క్స్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇక శాటిలైట్ వ్యవస్థలు పనిచేయడం లేదు. విదేశాల్లో ఉన్న లక్షలాది మంది వెనిజులా పౌరులు తమ దేశంలోని కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలియక రక్తం కన్నీరుగా మారుస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులపై వెనిజులా ప్రతిపక్ష నేత ఎడ్మండ్ గోంజాలెజ్ స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చమురు రాజకీయాల కోసం నిరంతరం రగిలిపోయే వెనిజులా సరిహద్దుల్లో ఇప్పుడు సహాయక చర్యల పేరుతో అంతర్జాతీయ శక్తులు రంగప్రవేశం చేయడానికి చూస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కారకాస్లోని అమెరికా రాయబార కార్యాలయం ఇప్పటికే అప్రమత్తమైంది. తమ అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. సహాయం పేరుతో అంతర్జాతీయ సంస్థలు వెనిజులా అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకునే అవకాశం ఉందా అనే కోణంలో విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. మరి ఈ పెను ఉపద్రవంపై అంతర్జాతీయంగా నేతలు కూడా స్పందిస్తున్నారు. ఎల్ సాల్వడార్ డైనమిక్ ప్రెసిడెంట్ నాయబ్ బుకేలతో పాటు వెనిజులాకు చెందిన ప్రముఖ నోబెల్ గ్రహీత మరియా కొరినా మచాడో బాధితులకు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఒక యుద్ధాన్ని తలపిస్తుంది. లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ శిథిలాలను నెమ్మదిగా తొలగిస్తున్నారు. అయితే దెబ్బతిన్న రోడ్లు, పేరుకుపోయిన ఆటంకాల వల్ల సహాయక వాహనాలు వెళ్లడం కష్టంగా మారింది. ఒకవైపు ఆకలి, మరోవైపు ఆర్థిక ఆంక్షలు, వీటన్నిటికీ తోడు ఇప్పుడు ప్రకృతి సృష్టించిన ఈ మహాశ్మశానం వెనిజులా భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. మరి ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో ఉన్న ఒక దేశం ఈ భయంకరమైన ప్రకృతి ప్రళయం నుండి, అంతర్జాతీయ జియోపాలిటిక్స్ వ్యూహాల నుండి ఎలా గట్టెక్కుతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.